గారు మాట్లాడుతూ హిందూ దేవుల్ని కూడా చంద్రబాబు నాయుడు తన ప్రచారం కోసం వాడుతున్నారు. స్వయం వెంకటేశ్వర స్వామినే తన ప్రచారం కోసం పబ్లిసిటీ వాడుతున్నారు చెప్పారు. వచ్చిన రిపోర్ట్స్ కూడా అన్ని ఫేక్, వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసి పంపిస్తున్నారు అన్నా. నేను ఇంత ఒక మాట చెప్పా, ఇదేంటంటే అన్నేమంటాడంటే లక్ష్మీ పార్వతి ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అంట, చూసావా ఏడస్తుంది అప్పటికప్పుడు శివుడు అని చూస్తుందో తెలియదు, నిజంగా యాక్టింగ్ అలా. అసలు మీ క్వశ్చన్ తెలుసా, ఎన్టీ రామారావు గారికి కూడా తెలియదు ఆయనకి మించిన ఆర్టిస్ట్ ఆయన పక్కన ఉందని. నిజంగా చెప్తాను, నేను అబద్ధం మాట్లాడటం వల్ల. ఎన్టీ రామారావు గారికి కూడా తెలియదు తన పక్కన తన మించిన ఆర్టిస్ట్ ఉందని చెప్పేసి. అన్నేమంటే అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటారు, హిందూ దేవాలయాలు కూడా వాడుకుంటారు అంటున్నారు. నేను అదే ఇందా చెప్పింది, హిందూ దేవాలయాల్ని చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటే కర్రిచ్చి కింద నుంచి పులులు ఉన్నాయని కర్ర ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందులో పవన్ కళ్యాణ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉంటుంది. నేను ఒకటే మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, అన్నడికి దానికి చిన్న లీడ్ ఇస్తున్నా. అది అబద్ధం కదా, పులులు వస్తున్నాయని కర్ర కూడా అబద్ధం కదా. అక్కడ యూట్యూబ్లో అన్నీ చెప్పినట్టు అంటే కర్ర ఏదైతే ఇచ్చారో అది అబద్ధం అని అనడానికి కూడా రీజన్ లేదు. ఎందుకంటే చేతిలో కర్ర పట్టుకొని స్టిక్కర్ వేశారు. దాని తర్వాత పైన ప్రతి పరిస్థితిని, పైన జరిగిన ప్రతి అవినీతిని ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు చూశాడు. అవి చూసిన తర్వాత లడ్డూలో కొవ్వు ఉందంటే నమ్మకుండా ఎందుకు పోతారయ్యా? పులి వస్తుందంటే కర్ర ఇచ్చారయ్యా, 10 రూపాయల కర్ర, మళ్ళీ దానికి కూడా 10. అది కూడా ఏది, శేషాచల అడవుల్లో ఎర్రచందనం కొట్టేటప్పుడు ఇట్ట అనేటప్పుడు కొన్ని కర్రలు ఇరిగిపోతాయి, ఆ కర్రలే అవి కూడా. వాటి మళ్ళీ స్టిక్కర్ అన్న. అంటే ఇంకో రీజన్ ఉంది, ఆ పులిని మనోని చూసేయంటే వారిని అమ్మ వాడవ వీడితో మనకి ఎందుకు నేను పోయే అవకాశాలు కూడా ఉన్నాయి, క్షమించాలా. రెండో పాయింట్, జగన్ అంటే నేను అక్కడ జరిగిన పరిస్థితులు ప్రపంచం మొత్తం చూసిన తర్వాత లడ్డూలో ఇది ఉంది అంటే నమ్మని జనాలు ఉంటారంటే నేను నమ్మను. ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా చూశారు. రెండోది, నేను ఒకటే మాట్లాడుతున్నా, అన్న అడిగినట్టు నేను ఒకటే ఒక క్వశ్చన్ చేస్తున్నా. లడ్డూలో జంతు కొవ్వు ఉందా లేదా పక్కన పెడితే, ఒక్కసారిగా 2019 తర్వాత లడ్డూ ఎందుకు దిగజారిపోయింది? లడ్డూ ఎందుకు తన ఉనికి కోల్పోయింది? లడ్డూ ఎందుకు నాణ్యత కోల్పోయింది? లడ్డూ అక్కడ పట్టుకొస్తుంటే ఇక్కడ ఎవడో తిరుమల ఒకడు పోయి వచ్చాడ్రా అనే మాటలు ఈరోజు ఎందుకు కరువైపోయినాయి? ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు తిరుమలకు వెళ్ళలేదా, లడ్డూ టేస్ట్ చేయలేదా, లడ్డూ చూడలేదు, అప్పుడు ఎందుకు మీకు డౌట్ రాలేదు? చెప్తా నేను కూడా. ఎంతసేపు నేను మాట్లాడుతుంటే ఇప్పుడు ఎందుకు ఆ క్వశ్చన్ అడిగా, ఫస్ట్ ఎందుకు రాలేదు నీకు ఆ డౌట్? నేను చెప్తా, నేను అన్నిటికీ నీకు ఆన్సర్ ఇస్తాను, 100%. ఇప్పుడు నేను అదే, ఇప్పుడు తిరుమల లడ్డూలో ఏం కలిపారు ఏంది అనేది పక్కన పెడితే, తిరుమల లడ్డు అనేది 2019 నుంచి 2024 మధ్య ఎందుకు దిగజారిపోయింది, ఎందుకు ఉనికిని కోల్పోయింది? తిరుమల లడ్డూలో నేను చెప్తున్నా, ప్రపంచంలో అత్యద్భుతమైన పర్ఫ్యూములు ఉంటాయి, సుగంధ ద్రవ్యాలు అంటారు అట్లే. వాటన్నిటినీ కలిపినా కూడా తిరుమల లడ్డుకు వచ్చినంత సువాసన ఎక్కడా రాదు. ఆ సువాసన ఎందుకు కోల్పోయింది అంటున్నాను నేను. ఒక్కసారిగా 2019 నుంచి ఎందుకు కోల్పోయింది? ఎందుకు విచ్ఛిన్నం అయిపోయింది? ఎందుకు బద్దలైపోయింది? ఎందుకు పొడిబారిపోయింది? ఎందుకు నాణ్యత తగ్గిపోయింది? ఎందుకు దాని మీద ప్రేమ జనాలకు తగ్గిపోయింది? మా ఇంటికి లడ్డులు తీసుకొని వస్తే మా పక్క నుండి అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా, ఆర్పి గారు మీరు అబద్ధం చెప్పాకండి, మీరు నిజాయితీ పనులు అనుకున్నావు, మీరు ఇక్కడెక్కడో లడ్డులు తీసుకొచ్చి మాకెందుకు ఇస్తున్నారని ఎందుకన్నారు? నేను కవరు చూపించి కూడా ఇది తిరుమల లడ్డు అని చెప్పినా కూడా ఎందుకు నమ్మలేదు? ఇది ప్రత్యక్షమైన సాక్ష్యాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చూసిన తర్వాత ఎవరైనా దీన్ని వచ్చుకోవాల్సిందే. ఏదో జరుగుతుందని తెలిసింది, అందరూ ఏమనుకున్నారంటే నెయ్యి తగ్గించారేమో అనుకున్నారు. అసలు నెయ్యే వాళ్ళేదన్న సంగతి ఈరోజు తెలిసింది. జంతువుల కొవ్వు. మీరు అడిగినట్టు ఒక సమాధానం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు. నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు. ఇంకొకటి, ఏదన్నా ఒక పొరపాటు జరిగేటప్పుడు, ఇప్పుడు మనం ఉన్నామన్నా, ఇప్పుడు నువ్వు వచ్చి నా చెంప మీద కొట్టావు, నాకు ఒక 2 నిమిషాలు పడుతుంది ఇతను ఎవరు, ఎందుకు కొట్టాడు, నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశాను అని ఎవరికైనా ఉంటుంది. అంటే ఏదో తేరుకోవడానికి టైం పడుతుంది. అంటే తటక్కన దాని గురించి మాట్లాడితే అది పవిత్రమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి దేవాలయం. అది ఒక మాట అలిగేట్ చేసేటప్పుడు కూడా చాలా దానికి నిరూపణలు ఉండాలి. ఆరోపణలు ఉంటే సరిపోదు, నిరూపణలు కూడా ఉండాలి. నిరూపణలు వచ్చిన తర్వాత ప్రశ్నించాలి. అందులో నెయ్యి లేదా, బాదం పప్పు లేదా,
లడ్డూలో బూందీ లేదా, లడ్డే బాగాలేదా అని ఎప్పుడు మాట్లాడగలం మనం? చెప్పన్నా, ఎప్పుడు మాట్లాడతాం? ఆధారాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఎప్పుడు వచ్చాయి ఆధారాలు? ఈరోజు గుజరాత్ నుంచి ఒక 4 రోజుల నుంచి వచ్చినాయి. అది వచ్చి ఆల్రెడీ 1.5 month అయింది. అయినా తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు? సమయం కావాలి. పార్టీ మీటింగ్లో ఎందుకు మాట్లాడుతున్నారు? నేను అదే చెప్తాను ఒక మాట. ఇప్పుడు లడ్డూలో ఏం జరిగింది అని తెలియడానికి ఒక టైం పట్టినప్పుడు, లడ్డూలో ఏం జరిగిందని ఒక టైం పట్టినట్టు, లడ్డూ గురించి చెప్పడానికి కూడా ఒక సమయ సందర్భం కావాలి. ఒక సమయ సందర్భం కావాలి. ఇప్పుడు నాకు 16 సంవత్సరాల వయసు ఉంటుందండి, మైనర్ అంటారు, 18 మేజర్ అంటారు. నా దగ్గర ₹1,00,00,000 కానీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నేను మేజర్ చేసినట్టు అవుతుందా? ఎన్ని కేసులు లేవు? లడ్డూలో ఏదో ఏంటంటే ఒక 50 గ్రాములు తగ్గిందంటే వాడిని కుక్కను కొట్టారు. అతనే వచ్చి బయట పెట్టాడు. ఒక ఆవిడ నా గాజులు ఇరిగిపోయేటట్టు దేవుడి మీద తోసేశారని పెట్టింది. ఆవిడ కూడా హింసించారంట, కొట్టడం పక్కన పెట్టు, బూతులు తిట్టారని ఉంటాయి. యూట్యూబ్లో చూడండి. వీళ్ళందరినీ జూనియర్ ఆర్టిస్టుల పైకి వెళ్ళిపోయి క్షమించాలి. ఏ ఆర్టిస్టుల పైకి తీసుకెళ్ళిపోయి ఇది చెప్పమ్మా ఇది చెప్పమ్మా అని చెప్పడానికి. గోవర్ కరుణాకర్ రెడ్డి నిన్న తిరుమల కొండపైకి వెళ్ళి ప్రమాణం చేశారు. సో సార్, కొండ మీద ఉన్న లడ్డునే చెడగొట్టిన వాళ్ళు, కొండ మీద గోవిందనామ స్మరణాలే రాకుండా చేసిన వాళ్ళు, కొండ మీద భక్తుల్ని హింసించిన వాళ్ళు, కొండ మీద భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసిన వాళ్ళు, 150 నాశనాలు చేసి ఈరోజు వెళ్ళిపోయి నేనే తప్పు చేయలేదు టగడగడగడ గంట కొడితే అయిపోద్దా? 160 తప్పులున్నాయి. 160 తప్పులున్నాయి. 1, 2, 3 కాదు, పైన మద్యం తాగారన్న. నేను ఈ రోజు కాదు, నేను ఆ రోజే చెప్పాను. మద్యం తాగారు, మాంసాహారం తిన్నారని నేను ఆ రోజే చెప్పా. ఎప్పుడో వాళ్ళు అంతంత పెద్ద తప్పులే చేసిన వాళ్ళు ఈరోజు వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి గడగడగడ వాళ్ళు దేనికి బాధపడరండి, దేనికి భయపడరు. హీఈస్ అన్ క్రిస్టియన్స్. నేను చెప్తున్నాను, వాళ్ళు అన్య మతస్థులు, వాళ్ళు క్రిస్టియన్స్. మా దేవుడు మాకుంటే సరిపోద్ది, మా దేవుడు ఈ మతాన్ని చెడగొడితే గొప్ప అయిపోద్దని కొంతమందిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒకడు, వైవి సుబ్బారెడ్డి ఒకడు, జగన్మోహన్ రెడ్డి ఒకడు. వాళ్ళు అన్య మతస్థులు. నా దగ్గర నేను ఒక బోర్డు మెంబర్ గాను లేదా చైర్మన్ గాను నువ్వు పెట్టు, నా ప్రాణం పోగొట్టుకొని అక్కడక్కడ ఒక రాయి ఉంటే తల బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను తప్ప నేను వచ్చేసి వ్యాపారం చేస్తే ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క టికెట్ మీద 100 దర్శనాలు, 150 దర్శనాలు, 250 దర్శనాలు ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా, అధికారికంగా బయటకు వచ్చినాయి. 100% నేను చెప్పేది అదే. అప్పుడు ఎందుకు రాలేదు అంటే, ఏదైనా ఇప్పుడు పాలు తోడి కానీ పెరుగు అయిపోదు. ఒక విషయం మనం చెప్పాలంటే నేను నీ గురించి చెప్పొచ్చు అన్న, నువ్వు నా గురించి చెప్పొచ్చు, అవునా కాదని వదిలేస్తారు. తిరుమల ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి హిందూ ధర్మ వచ్చింది. దానికి ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. ఆధారాలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి దీనికి ఇది మన షకీల్ గారు ఒక ముస్లిం అయినప్పటికీ కూడా ఆయన ఆవేదన చెప్తాం. ఒకసారి ఇటు కూర్చోండి. ప్రాయశ్చిత్త దీక్ష గురించి కూడా కిన్నలుగా మాట్లాడుతున్నారు, ఎట్టబడితే అటు మాట్లాడుతున్నారు. ఒరిజినల్గా జరిగింది తప్పు కాబట్టే, నిర్ధారణ వచ్చింది కాబట్టి, ఆరోపణలకి నిరూపణలు ఉన్నాయి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్లీ ఆయన తరపున అంటే ఇలా ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆర్యవైశ్య ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, కొంతమంది చాలా రకాలుగా ఉండేవాళ్ళు అసలు నాన్ వెజ్ తినరు, నాన్ వెజ్ వండరు, నాన్ వెజ్ చూడరు కూడా వాళ్ళు. అలాంటి వ్యక్తులు కూడా తిరుమల తిరుపతి ప్రసాదం రూపంలో, లడ్డు ప్రసాదం రూపంలో వాళ్ళందరూ తిన్నారు. వాళ్ళు తినకపోగా లడ్డు తీసుకొని వచ్చి చాలామందికి పంచారు. దాని నుంచి ఇంకోరు తిన్నారు. స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు నువ్వు 3 హెల్ప్ చేయి, వాళ్ళు ఇంకో 3 హెల్ప్ చేయమని చెప్పు. ఆ విధంగా అయింది పరిస్థితి. లడ్లు ఎవరినిచ్చి కరోనాలో క్వారంటైన్ పోయారు చూడు, ఒకరి తగిలితే ఒకరి దగ్గర అట్లా భారతదేశంలో ఆల్మోస్ట్ అందరూ తినేసినారు. హిందూ ధర్మంలో ఉండే వాళ్ళందరూ తినేశారు. అది తప్పో ఒప్పో, తెలుసో తెలియకో పొరపాటు జరిగింది కాబట్టి ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి ప్రాయశ్చిత పూజ చేయడు కాబట్టి ఆయన ఆస్తులే కదా వెనకేసుకునేది, అక్షంతలు కూడా వెనకేస్తాడు. ఆయన ఇక్కడ తగలకుండా వేస్తాడు అక్షంతలు, అది ఆయన గొప్ప విషయం. పొరపాటును కూడా అక్షంతలు తగలకుండా ఇటు కొడతాడు. అవి పోయి వెనక కూడా పల్లెలో పడతాయి. 2 కోట్లు సెట్టు పెట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఇంటి ముందు వేసుకొని యాంకర్లు పిలిపించుకొని భజన చేయించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. అలాంటి వ్యక్తి ప్రాయశ్చిత పూజలు చేయడు, ఆయన తప్పు చేశాడని ఒప్పుకోడు. ఎవడు తప్పు చేశాడో వాడు తలదించే పరిస్థితిలో లేడు. కాబట్టి వాళ్ళు చేసిన నిందని ప్రాయశ్చిత్త పూజ రూపంలో అమాయకులు, అనామకులు చాలామంది తిన్నారు. కాబట్టి ఆయన ద్వారా ప్రాయశ్చిత్త పూజ, తప్పు చేస్తే పశ్చాత్తాపడాలి,
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. ఆ పూజ చేయడానికి ఆయన మంచి దీక్ష పూనుకున్నారు. దాన్ని కూడా ఖండన చేస్తున్నారు. అంటే ఒకసారి హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇది కూడా హిందూ ధర్మమే. దీని కూడా ఇక్కడ సమస్య ఏంటంటే హిందూ ధర్మంలో ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని దీక్ష చేస్తున్నారు. ఆయన రాజకీయంలో దీక్ష చేస్తేనే 100% 21కి 21 2 ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంటు లోక్సభ స్థానాలు కొట్టాడు. ఆయన ఒక మనిషిగా రాజకీయంలో దీక్ష చేస్తేనే ఇప్పుడు ప్రాయశ్చిత పూజ రూపంలో దీక్ష చేస్తున్నాడు. ఒక్కొక్కరికి మౌడు పగిలిపోద్ది. ఆయన ఎంత అకుంఠిత దీక్షపరుడో 100% సీట్లు కొట్టినప్పుడే మనం ఆలోచించాలా. ఈరోజు ఆయన వాళ్ళ కోసం చేసుకోవడంలే. దీక్ష అంటే నీరసం ఉంటుంది. దీక్ష అంటే దానికి కట్టుబడి ఉండాలా. దీక్ష అంటే నిత్య నామస్మరణాలు జపిస్తూ ఉండాలా. అకుంఠిత దీక్ష ఉండాలా. దానికి చిన్న చితక విషయం కాదు. ఏదో నేను చేస్తానంటే అంత కఠోరమైనటువంటి దీక్షను దాన్ని ఎంచుకున్నాడంటే ఖచ్చితంగా మనం ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన చేసిన దాంట్లో పావలా వాటా అంటే ఆ దీక్షలో పావలా వాటా మనమైనా తీసుకొని ఇంట్లో పూజలు చేస్తే మనం బాగుపడతాం. లేదంటే చెప్పాను కదా, ఎవరైతే దీన్ని సమర్థిస్తారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఎగిరిపోయే పరిస్థితులు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ చెప్తున్నానంటే అతను చేసిన తప్పు తాలూకు ల్యాబ్ రిపోర్ట్లే కాదు, అంతకుముందు అతను చేసిన ప్రతి తప్పులు ప్రత్యక్షంగా తిరుమల కొండ మీద చూశారు కాబట్టి చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద.